కర్మ సంబంధమైనటువంటిదే జాతకం. గత జన్మల్లో చేసుకున్నటువంటి సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆ మూడిటి ఫలితంగానే మన యొక్క జాతకం ఉంటుంది, మన యొక్క జీవన విధానం ఉంటుంది. కర్మలను దగ్ధం చేయాలి అంటే ఎక్కడ చేయవచ్చునో శివుణ్ణి అడిగారు. మహానుభావ, కర్మల్లో పడి మేము పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుఃఖారే అని చెప్పి వాళ్ళు చేయలేకపోతున్నాం, ఇలా మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం మా వల్ల అవ్వట్లేదు. జనన మరణాలని మనం జరించేటువంటి విధంగా కర్మల్ని దగ్ధం చేసుకోవాలంటే ఏం చేయాలని శివుణ్ణి అడిగితే ఆయన అన్నాడు, దర్శనాత్ అభ్రసిదసి జననాత్ కమలాలయే కాశ్యాంత్ మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. 4 విషయాలు చెప్పాడు. చిదంబరాన్ని దర్శించుకోమన్నాడు, మోక్షం వస్తుంది. కమలాలయం తిరువాయూరులో పుట్టమన్నాడు. అక్కడ చాలా గొప్ప విషయం, తిరువాయూరు గురించి నేను ప్రత్యేకించి మాట్లాడతాను. తిరువారూర్ అంటారు, అక్కడ కమలాలయం అంటారు. అక్కడ ఎవరైతే పుడతారో వాళ్ళకి మోక్షం ఇస్తాడు శివుడు. అక్కడ సోమస్కందమూర్తి అనేటువంటి మూర్తిని ముచుకుందుడు అనేటువంటి మహారాజు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క పూజా మందిరం నుండి తీసుకొచ్చాడు ఆయన. దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అక్కడ పుట్టాలి, తిరువాయూరులో పుట్టాలి. కాశీలో మరణించి మోక్షం ఇస్తా అన్నాడు. లేదు, అరుణాచల శివాన్ని స్మరించమన్నాడు. వీటితో మోక్షం వస్తుంది. ఎందుకు మోక్షం వస్తుంది? ఆ కర్మ బీజాలు దగ్ధమైపోతాయి.